సమర్థుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందలి సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ద్వారబంధముల మీదను గుమ్మముల మీదను గొర్రెపిల్ల రక్తమును పూయమని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఐగుప్తీయులను దేవుని ప్రజలను వేరు చేయడానికి ఇదంతా జరుగుతూ ఉంది. విధేయతకు విశ్వాసానికి ఇది ఒక గొప్ప సూచన. వారు కొంత శ్రమ పడవలసి వచ్చింది. ఒక గొర్రెపిల్ల వధించబడవలసి ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని దానిలో హిస్సోపు కొమ్మను ముంచి వారి గుమ్మములకు ద్వారబంధములకు పూయవలసి వచ్చింది. ఆ రోజుల్లో అదే జరుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వస్తారో, వారి పాపములను ఒప్పుకుంటారో, వారందరూ ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడతారు. ఆయన రక్తము వల్ల వారు కొనబడ్డారు. అందరి కొరకు ఆ వెల చెల్లించబడింది. అందరి కొరకు గొర్రెపిల్ల వధించబడింది. కొంతమంది వారి హృదయ ద్వారాలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూయని వారు కూడా ఉన్నారు. మన యొక్క హృదయములపై మరియు మన గృహములపై ఎందుకు యేసుక్రీస్తు రక్తమును పూయలేదు? రక్తము సమాధానాన్ని తెలియజేస్తుంది. అంతేగాక రక్తము తీర్పును కూడా తెలియజేస్తుంది. మన కుటుంబాలకు అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది ఏమిటి అని మనము గ్రహింపు లేనట్లుగా ఉన్నాము. మనకు డబ్బు లేకపోతే మనము చాలా విచారంగా ఉంటాం. మన పొరుగువారికున్న అనేక సదుపాయాలు మనకు లేవే అని వాపోతూ ఉంటాం. అయితే ఐగుప్తులో ఆ రాత్రి ఏది ప్రాముఖ్యమైనది? రక్తము. అక్కడ రక్తపు కాపుదల ఉన్నదా లేదా? స్థాయి మరియు స్థానము ఆ రాత్రి ముఖ్యము కాదు. ఆ రాత్రి డబ్బు ముఖ్యము కాదు. ఆ రాత్రి శారీరక దారుఢ్యము ముఖ్యము కాదు. ఆ రాత్రి అన్ని విలువలేనివే. ఈ రోజుల్లో మనం కూడా అంధకారంలోనే జీవిస్తూ ఉన్నాం. నాశనపుత్రుడు ఒక ఇంటిలో నుండి మరొక ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మనకు అవసరమైనది ఒకే ఒక్కటి, దేవుని గొర్రెపిల్ల రక్తము. మరి దేని మీద ఆధారపడడం మనము త్రోసివేయాలి. దేవుని కుమారుడే మన కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన విడుదలను మనము రుచి చూచినప్పుడు ఆయనను మనము ఆరాధిస్తాము, మనము స్తుతిస్తాము. మనం ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాము అనంటే అది కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారా మాత్రమే. గొర్రెపిల్ల రక్తము కొరకు మనమెంతగా కృతజ్ఞులమై ఉండాలి. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయిపోయారు. ఆయనను మనము ఆరాధిద్దాం, ఆయనను మనము స్తుతిద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆరాధించి స్తుతించే ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.